Hi students, welcome to our YouTube channel. Today also we are going to learn two models from basic shortcuts of number system. So in the previous class we discussed about sum of odd numbers. Okay, odd numbers యొక్క sum ఎలా చేయాలో ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. ఈ క్లాస్లో సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. సో క్వశ్చన్ రాసుకోండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ అప్ టు 60. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ అప్ టు 60. సో ఈ ప్రాబ్లం యొక్క మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం? మోడల్ 1 ప్లస్ 61 ఈవెన్ నంబర్స్ ఏముంటాయి? ఈవెన్ నంబర్స్ ఏముంటాయి? 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ సో ఆన్ 60. ఇవి ఈవెన్ నంబర్స్. సో we know very well there exists exactly half even numbers. Up to 60 there exist half even numbers. హాఫ్ అంటే 30. అంటే ఇవన్నీ కూడా మనకి 30 ఉంటాయండి. ఇక్కడ ఏం వాల్యూ? 30. యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్కి షార్ట్కట్ n². అంటే ఎన్ని ఆడ్ నంబర్స్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని స్క్వేర్ చేయాలి అని తెలుసుకున్నాం. ఇక్కడ ఎన్ని ఈవెన్ నంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయో, హౌ మెనీ ఈవెన్ నంబర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్, టు గెట్ ద సమ్ వి నీడ్ టు మల్టిప్లై విత్ నెక్స్ట్ నంబర్. ఈ ఎన్నైతే సరి సంఖ్యలు ఎగ్జిస్ట్ అవుతున్నాయో వాటి సమ్ తెలుసుకోవడానికి దాని పక్క నంబర్తో మల్టిప్లై చేయడమే షార్ట్కట్. అంటే 30 × 31. 30 × 31. సో ఇక్కడ 3 1 జా 3, 3 3 జా 9, 0. సో మనకు ఆన్సర్ వచ్చేసిందండి 930. ఇది ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేసాం? ఒక చిన్న లాజిక్ చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. 2 + 4 ఎంతమ్మా? 6. 2 + 4 ఎంత? 6. ఇక్కడ రెండు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి 2 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నెక్స్ట్ డిజిట్తో మల్టిప్లై చేస్తాడు. 2 3 జా 6. వన్ మోర్ చూద్దాం. 2 + 4 + 6 చూడండి. 2 + 4 + 6. 2 + 4 6. 6 + 6 12. అంటే యాక్చువల్గా ఇక్కడ 3 ఈవెన్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అందుకే దానికి సమ్ రావాలంటే దాని పక్క నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాడు. ఇది దీనికి సంబంధించిన షార్ట్కట్ అన్నమాట. ఓకే, సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీనిపైన మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక క్వశ్చన్. సో వన్ మోర్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ యూ ఆన్ దిస్ మెథడ్. రైట్ డౌన్ ప్లీజ్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ up to 40. Find the sum of even numbers up to 40. 40. This is the question for you to practice. దీని ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక ఈరోజు మోడల్ 2 మెథడ్ 2 డిస్కస్ చేద్దాం. సో మెథడ్ 2 ఏం లేదు, ఒకవేళ ప్రశ్న క్వశ్చన్ మిడిల్లోంచి అడిగితే ఎలా? ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఫ్రమ్ మిడిల్. మోడల్ 2. సో ఇక్కడ క్వశ్చన్ రాసుకోండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 61 to 120. ఫ్రమ్ 61 to 120. దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 61 to 120. సో ఇక్కడ మిడిల్లో వచ్చింది క్వశ్చన్. మనం ఏం చేయాలి? వెరీ వెల్ అబౌట్ అప్ టు 120. మనకి ఏదైతే ఇందాక n × n+1 అనే ఫార్ములాను కనుక్కున్నామో టు ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్, సమ్ ఆఫ్ సరి సంఖ్యలు కనుక్కోవడానికి ఇందాక n × n+1 అనే ఫార్ములాను మనం కనుక్కున్నామో అది స్టార్టింగ్ నుంచి ఉంటేనే వర్తిస్తుంది, మిడిల్లో నుంచి ఉంటే వర్తించదు. కాబట్టి 1 నుంచి 120 దేర్ ఎగ్జిస్ట్ 60 ఈవెన్ నంబర్స్, ఎగ్జాక్ట్లీ హాఫ్ 60. సో ఇక్కడ ఎన్ వాల్యూ 60 అండి. సమ్ రావడానికి వీ నో వెరీ వెల్ ద ఫార్ములా n × n+1. నథింగ్ బట్ 60 × 61. 6 1 జా 6, 6 6 జా 36, 0. మనకి ఇక్కడికి 3660 వచ్చిందండి. మనం ఏం చేయాలి? దీంట్లోంచి
ఇక్కడ నుంచి ఈ 60 వరకు తీసేయాలి, బికాస్ ద క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఓన్లీ 61 to 120. వీ డోంట్ నీడ్ ఫ్రమ్ 1 to 60. సో 1 to 60 దేర్ ఎగ్జిస్ట్ హౌ మెనీ ఈవెన్ నంబర్స్? హాఫ్. 1 to 60 దేర్ ఎగ్జిస్ట్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఈవెన్ నంబర్స్, నథింగ్ బట్ n ఈక్వల్ టు 30. 1 నుంచి 60 వరకు ఎగ్జాక్ట్లీ సగం ఈవెన్ నంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, అంటే 30. వాటి సమ్ రావాలంటే మనకు ఫార్ములా తెలుసు. వీ నో వెరీ వెల్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ n into n+1. మనకు ఫార్ములా తెలుసు, n into n+1. 30 into 31, 3 1 जा 3, 3 3 जा 9, 0. సో దీంట్లోంచి ఇది తీసేయాలి. 0 0 0, 6 3 3, 6లోంచి 9 పోతే 16లోంచి 9 పోతే 7. సో ఇక్కడ 2 అండి. So we are getting the final answer 2730. Okay, this is method 2, model 2 for today. దీనిపైన ఈరోజు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్ ఈ మోడల్ పైన. రైట్ డౌన్ ప్లీజ్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. Find the sum of even numbers from 81 to 150. 81 to 150. I will write on the board. 81 to 150. Find the sum of even numbers from 81 to 150. ఇది ప్రాక్టీస్ కోసం మీకు ఇచ్చిన క్వశ్చన్. మీరు వీలైనంత ఎర్లీగా ఈ వీడియో చూశాక ప్రాక్టీస్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని పెట్టండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీడే ఇలా మనం కేవలం 2 మోడల్స్ నేర్చుకుంటూ వెళ్తే మనం డిగ్రీ తర్వాత ఒక టాపిక్ అయ్యాక, అంటే టోటల్గా ఒక చాప్టర్ అయ్యాక, ఈ నంబర్ సిస్టమ్ మొత్తం అయ్యాక ఒక్కొక్క మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంటే మనకు ఇంటర్ తర్వాత ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th తర్వాత ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి జాబ్ కొట్టడానికి, డిగ్రీ తర్వాత లేదా ఇంజనీరింగ్ తర్వాత ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎగ్జామ్ గురించి చెప్పుకుంటూ దాని మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, టైం ఎలా ఉంటుంది, ఏ మెటీరియల్ ప్రిపేర్ కావాలి, మన యూట్యూబ్ ఛానల్ని ఎలా ఎవ్రీడే ఫాలో కావాలి, తర్వాత ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ దాంట్లో మీకు అంటే టాపిక్ అయ్యాక కంప్లీట్గా ఒక చాప్టర్ అయ్యాక ఒక్కొక్క మోడల్ పేపర్ గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఎందుకంటే ఇది మీకు ఫ్రీగా చెప్తున్న క్లాసెస్, ఎక్కువగా టైం కూడా తీసుకోవట్లేదు. ఓన్లీ డైలీ 2 మోడల్స్ 2 మెథడ్స్ అంటే బిలో 10 మినిట్సే. యాక్చువల్గా నేను 5 మోడల్స్ అని అనుకుని స్టార్ట్ చేశాను. బట్ ఇట్ ఈస్ టేకింగ్ 15 to 20 మినిట్స్. కొంత డాటా కూడా కన్జ్యూమ్ అవుతుంది స్టూడెంట్స్కి. సో అందుకని ఎవ్రీడే మనం 2 మెథడ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. కాబట్టి డెఫినెట్గా ఎవ్రీడే 2 మెథడ్స్ ఖచ్చితంగా నేర్చుకోండి అమ్మా, ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మనకు యూట్యూబ్లో పెడుతూ ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ.